హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ గ్రూప్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ అయితే న్యూస్ పేపర్లో అయితే పబ్లిష్ అయిందనమాట. సో దీని గురించి అయితే తెలుసుకుందాం. గ్రూప్స్ పోస్టుల సంఖ్యను పెంచాలి, 25,000 టీచర్ పోస్టులను భర్తీ చేయాలి. సిఎస్కు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య వినతి అంటూ మనకిది నమస్తే తెలంగాణ పేపర్లో అయితే పబ్లిష్ అయింది. సో దీని గురించి అయితే చూద్దాం. గ్రూప్స్ పోస్టుల సంఖ్యను పెంచాలని, టీచర్ పోస్టులను కూడా 25,000కు పెంచాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని సెక్రటేరియట్లో శుక్రవారం ప్రత్యేకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా పోస్టులను లెక్కిస్తే గ్రూప్ 1 సర్వీస్ 1,600, గ్రూప్ 2 సర్వీస్ 2,200, గ్రూప్ 3 పోస్టులు 8,500 ఉంటాయని, ప్రస్తుత నోటిఫికేషన్లో పోస్టుల సంఖ్యను పెంచి భర్తీ చేయాలని కోరారు. పిఆర్సీ రిపోర్టు ప్రకారం 25,000 టీచర్ పోస్టులున్నా కేవలం 11,000ను భర్తీ చేస్తున్నట్లు వాపోయారు. వెయిటింగ్ లిస్ట్ పద్ధతిని అమలు చేయాలని, దీనితో పోస్టులు మిగిలిపోకుండా భర్తీ అవుతాయని వెల్లడించారు. ఇప్పటికే అన్ని శాఖల్లో అడ్హాక్ ప్రమోషన్లతో భర్తీ చేశారని, కొందరు ఉన్నతాధికారులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ లెక్కించడంలో అన్యాయం చేస్తున్నారని వివరించారు. ఆయా అంశాలను సమగ్రంగా పరిశీలించి చర్యలు తీసుకోవాలని సిఎస్కు విజ్ఞప్తి చేశారు. కృష్ణయ్య వెంట గుజ్జ కృష్ణ, గోరేగే మల్లేష్ యాదవ్, వేముల రామకృష్ణ, మోదీ రామ్దేవ్ తదితరులు ఉన్నారు అంటూ సో ఈ విధంగా అయితే రావడం అయితే జరిగింది. గ్రూప్స్ పోస్టుల సంఖ్యను పెంచాలి అంటూ. సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేసి వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలపండి. థ్యాంక్ యూ.